హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ నినదించిన సంగతి తెలిసిందే కదా. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకగా దాన్ని చూస్తూ వచ్చినాం. అయితే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పడుతున్న చీకటి దెబ్బలు, ఎట్లా డిస్మాంటిలింగ్ చేసే వ్యవహారం జరుగుతూ ఉందో చూస్తూనే ఉన్నాం. సాక్షాత్తు పార్లమెంట్లోనే విశాఖ ప్రైవేటైజేషను, ఉక్కు ప్రైవేటైజేషను ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి ఒక రిప్లై ఇవ్వడం కూడా అప్పట్లో సంచలనం. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ముక్కలుగా అమ్మేసేందుకు, ప్రైవేట్ పరం చేసేందుకు ఇక ఎట్లాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారో ప్రజలకు తెలుసు, ముఖ్యంగా కార్మికులకు తెలుసు. అయితే ఒకవైపు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో మీడియా నోటీస్కు రాని కొన్ని అంశాలు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల మంది ఉద్యోగులను సాగనంపే కుట్రకు కూటమి సర్కార్ తెరదీసినట్టు ఒక వార్త. ఒకసారి అదేందో చూసే ప్రయత్నం చేద్దాం. విశాఖ ఉక్కులో 4,000 మంది ఉద్యోగుల అవుట్. బయటకు వచ్చిన కూటమి సంచలన రిపోర్ట్. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్న విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది అనడానికి ఇదే సాక్ష్యం. కూటమి ప్రభుత్వం బయట చెప్తున్నది ఒకటి, లోపల చేస్తున్న కుట్రలు బట్టబయలయ్యాయి. ఇదే విషయం విశాఖ ఉక్కు ఉద్యోగులకు కూడా తెలియడంతో ఇప్పుడు ఉత్తరాంధ్ర రగిలిపోతూ ఉంది. కార్మికులను చీల్చడానికి, నయానా బాయాన లొంగదీసుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు సిబ్బంది సంఖ్యను గణనీయంగా కుదించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భైపతిరాజు శ్రీనివాస్ వర్మ ఇటీవల పార్లమెంట్లో ఇచ్చిన జవాబు కూడా ఈ బాయలను మరింత తీవ్రం చేసేదిగా ఉండడం విశేషం. పార్లమెంట్లో విక్రమ్జిత్ సింగ్ అనే రాజ్యసభ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ మేరకు పలు విషయాలను మంత్రి శ్రీనివాస్ వర్మనే స్వయంగా ప్రస్తావించారు. ఉక్కు విషయంలో రేషనలైజేషన్ ప్రస్తావించిన కేంద్ర మంత్రి ప్లాంట్ నిర్వహణకు 9,510 మంది సరిపోతారని చెప్పారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 13,460 మంది విధులు నిర్వహిస్తారని చెప్పడం చూస్తుంటే 4,000 మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధమైనట్టు తేలిపోయింది. విశాఖ ఉక్కుకు మంజూరైన సిబ్బంది, ప్రస్తుతం ఉన్న సిబ్బంది, జరిగిన రిక్రూట్మెంట్ల వివరాలను టేబుల్ రూపంలో అందజేశారు. ఆ టేబుల్ కిందనే విశాఖ ఉక్కు పరిశ్రమలో రేషనలైజేషన్ కోసం ఒక అధ్యయనాన్ని నిర్వహించినట్లు, ఆ అధ్యయనంలో 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి 9,510 మంది కార్మికులు, ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ సరిపోతారని తేలినట్టు స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్లు 2,000 మంది, 2,561 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్లు 6,949 మంది సరిపోతారని ఆ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. కేంద్ర మంత్రి ఇచ్చిన లెక్కల ప్రకారమే ప్రస్తుతం జనరల్ విభాగంలో 2,338 మంది, ఇతరుల్లో 2,028 మంది ఎగ్జిక్యూటివ్ విధులు నిర్వహిస్తున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ జనరల్ విభాగంలో 4,997 మంది, ఇతరుల్లో 4,077 మంది ఉన్నారు. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం 2 విభాగాల్లోనూ కోత పడనుంది. మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారమే ఈ ఏడాది 19,795 మంది సిబ్బంది విశాఖ ఉక్కుకు మంజూరయ్యారు. దీంతో పోల్చుకుంటే వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ ఉన్నట్లు ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్యను మంత్రి తన సమాధానంలో 0గా చూపించారు. దీంతో ఈ ఏడాది పోస్టుల భర్తీ ఉండదని కూడా తేలిపోయింది. దీంతోపాటు రేషనలైజేషన్ ప్రస్తావించడంలో ఉన్న సిబ్బందిలోనూ కోత పెట్టనున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. సో ఇది కూటమి సర్కార్లో విశాఖ ఉక్కుకు పడుతున్న చీకటి దెబ్బలు అనమాట. ఒకవైపు పార్లమెంట్ సాక్షిగా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాళ్ళే నెంబర్ ఇస్తారు, తర్వాత క్వశ్చన్ అడిగితే వాళ్ళే 0గా చూపిస్తారు. ఇప్పుడు ఉన్న దాంట్లో అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇంచుమించు 4,000 మంది ఉద్యోగులు ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ విభాగాల్లో కోత పెట్టనున్నారని తెలుస్తూ ఉంది. గతంలో వీళ్ళే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులు అందరూ, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అందరూ ఎట్లాంటి మభ్యపెట్టే ప్రకటనలు చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, తలకు అడ్డం పెట్టైనా సరే, కేంద్రం మెడల్ వంచైనా సరే విశాఖ ఉక్కును కాపాడతాం అని చెప్పి బీరాలు పలికిన నేతలందరూ ఇప్పుడు ఏమైపోయారు? గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన శక్తి సామర్థ్యాల మేరకు 21 మంది ఎంపీలు, అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వంలో తన ప్రమేయం ప్రాధాన్యం పెద్దగా లేని సందర్భంలో కూడా అసెంబ్లీ సాక్షిగా తీర్మానాలు చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ జగన్ హయాంలో ఏమాత్రం దాన్ని కదిల్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేయలేదు. మరి అది ఆయన గొప్పదనమా, చాణక్యమా, ఇంకా ఇవన్నీ కూటమి నేతలకు అనవసరం. కానీ మనం మాత్రం 3 పార్టీల కప్లింగ్ మీద దడదడ్ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని కాపాడలేకపోతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కలిసి దాన్ని ముక్కలుగా చేసి అమ్మేదానికి రెడీ అవుతున్నారనేది ఇవి సంకేతం అనమాట. కొన్ని నెలలుగా విశాఖ కార్మికులు ఉద్యమాలు చేస్తుంటే, ర్యాలీలు తీస్తూ ఉంటే ఏ మీడియా హౌస్ కూడా చూపించే ప్రయత్నం చేయదు. వాళ్ళ మనన వాళ్ళని వదిలేసిందన్నమాట. సో ఇంకా ఎన్నెన్ని చూడాలో. ఒకవైపు యుద్ధం, ఇక దేశం మొత్తం ఆ ఎమోషన్స్లో కొట్టుకుపోతూ ఉంటే ఇట్లా చీకటి దెబ్బలు కొట్టేందుకు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. చూద్దాం ఏం జరుగుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.